Good afternoon and welcome to the Hindu newspaper analysis 28/11/2024. సో ఆథర్ గారు ఇవాళ దేని గురించి మాట్లాడుతున్నారంటేనండి, కర్ణాటక సోషల్ సెక్యూరిటీ ప్లాన్ దట్ హ్యాస్ ఎ ప్రాబ్లం. అంటే కర్ణాటకలోని ఇప్పుడు సోషల్ సెక్యూరిటీ అని అందరికీ వచ్చింది, ఇన్స్టిట్యూషనల్ సోషల్ సెక్యూరిటీ, తర్వాత మనకి స్కీమ్ సోషల్ సెక్యూరిటీస్ అని ఉంటాయన్నమాట, అంటే ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి. సో ఇందులోని ఒక ప్రాబ్లం ఎదుర్కొందనమాట. ఏ విషయంలో ప్రాబ్లము ఆ ప్లాన్ అన్నది ఇప్పుడు మనం దీర్ఘంగా చదువుదాం. మచ్ హ్యాస్ బీన్ రిపోర్టెడ్ అండ్ రిటర్న్ అబౌట్ ద కర్ణాటక గవర్నమెంట్ డ్రాఫ్ట్ నోటిఫికేషన్. సో చాలా రాశారు కర్ణాటక డ్రాఫ్ట్ నోటిఫికేషన్ మీద. ఇది దేని మీద అండి? స్ట్రైట్గా ఆథర్ గారు పాయింట్కే వచ్చారు. సెస్ బేస్డ్, చూడండి ఎంత నీట్గా అన్నారు ఆయన. ఏమన్నారు? సెస్ బేస్డ్ సోషల్ సెక్యూరిటీ అంటే ఏంటంటే, సెస్ బేస్డ్ అనగానే ఇది ఒక లెజిస్లేషన్ అనమాట. ఇది సెంట్రల్ గవర్నమెంట్ కోడ్, ఇది సోషల్ సెక్యూరిటీ, ఇది ప్రిస్క్రైబ్ చేయబడింది, అంటే ఇలా ఉండాలి అని. ఎంతంటే 1 to 2% ఎవరిది? ప్లాట్ఫామ్ వర్కర్స్ అనమాట, టర్న్ ఓవర్ మీద. కానీ మ్యాక్సిమం ఎంతవరకు తీసుకోవచ్చు? 5% తీసుకోవచ్చు ఆఫ్ ది ఎర్నింగ్స్ ఆఫ్ ది వర్కర్స్, అంటే వాళ్ళు గణించిన డబ్బుల్లో. ఇప్పుడు ప్లాట్ఫామ్ వర్కర్లు అంటే ఎవరంటే, వీళ్ళు పని చేస్తారు, ఎలాగా సర్వీసులు ఇస్తారు మనకి ఆన్లైన్ ప్లాట్ఫామ్ మీద అనమాట. మనం ఎక్స్చేంజ్ ఎక్కడ చేస్తాం? మనం పేమెంట్ కూడా ఆన్లైనే చేస్తాం. ఈ వర్క్ ఏంటంటే వాళ్ళు ఇండివిజువల్గా వాళ్ళు కొన్ని ప్రాజెక్టుల్లో ఇస్తారు, అది వాళ్ళు కంప్లీట్ చేయాలన్నమాట. ఇది ఒక కంటిన్యూస్ ఎంప్లాయ్మెంట్ రిలేషన్షిప్, కంటిన్యూస్ ఎంప్లాయ్మెంట్లో ఉండే రిలేషన్షిప్. అంటే మనకి స్విగ్గీ, జొమాటో వీళ్ళందరూ ఉన్నారు కదా, అలా. కానీ ఆథర్ గారు ఒకరిని తీసుకుని ఇప్పుడు కేస్ స్టడీ అంతా చెప్తున్నారు మనకి. ఏది? సెస్ బేస్డ్ సోషల్ సెక్యూరిటీ 1 to 2%, మ్యాక్సిమం 5%. అండ్ ఆన్ ద బెనిఫిట్స్ ఇట్ ఆఫర్స్. సో వీళ్ళకి లాభాలు ఏంటి మరి? ఓకే, ఇది ఫుల్ టైమ్ ఎంప్లాయ్మెంట్ కాబట్టి వీళ్ళకి లాభం ఏంటి? హవెవర్ ఎ కీ ఆస్పెక్ట్ దట్ డిడ్ నాట్ రిసీవ్ అటెన్షన్ వాజ్ ద ప్లాట్ఫామ్ సెస్. సో ఈ ప్లాట్ఫామ్ సెస్ అన్న దాన్ని మనం పెద్దగా అంటే మనం ఫోకస్ చేయలేదు, దాన్ని అటెన్షన్ పెట్టలేదు. టు జనరేట్ ద ఫండ్స్ రిక్వైర్డ్ టు ఇంప్లిమెంట్. ఎందుకంటే ఇది మనం ఫండ్స్ కావాలన్నమాట టు ఇంప్లిమెంట్ సోషల్ సెక్యూరిటీ స్కీమ్ అన్నాను కదా. సోషల్ సెక్యూరిటీ ఉండాలి, వీళ్ళకి ఒక స్కీమ్ ఉండాలన్నమాట. ద డ్రాఫ్ట్ లెజిస్లేషన్ వాజ్ అంబిగ్యూస్. ఏదైతే ప్రతిపాదించారో అది అంబిగ్యూస్, అంటే అన్క్లియర్గా ఉంది ఆన్ దిస్ ఇష్యూ. ఏ ఇష్యూ? సోషల్ సెక్యూరిటీ స్కీమ్ అనే ఇష్యూ మీద. బోత్ ఆన్ ద రేట్ ఆఫ్ సెస్, ఎంత 1%, 2%, 5%, అండ్ ద మేనర్ ఆఫ్ ఇట్స్ అప్లికేషన్, ఎలాగ మీరు అప్లై చేస్తారు అంటే బేస్డ్ ఆన్ ద వర్కర్స్ ఎర్నింగ్సా, అంటే ఒక్కొక్కరు కొంతమందికి ఇంత డబ్బు వస్తుంది, కొంతమందికి అంత డబ్బు వస్తుంది, దాని మీద బేస్ చేస్తారా? పర్ ట్రాన్సాక్షనా, లేదా టర్న్ ఓవర్ ఆఫ్ ద ప్లాట్ఫామా? అంటే టర్న్ ఓవర్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ అని ఎందుకు అంటున్నామంటే, నిన్న మొన్న న్యూస్ పేపర్లు చదివినప్పుడు మనం, అంటే ఈ ఆర్టికల్ చేయలేదు, 35,000 కోట్ల రూపాయలు చేశారంట స్విగ్గీ, జొమాటోలు వీళ్ళు. 35,000 కోట్లు ఆన్లైన్ ఆర్డర్ అనమాట, ఫుడ్ ఇన్ 10 minutes లాగా. సో ఇప్పుడు 35,000 కోట్ల మీద చేస్తారా టర్న్ ఓవర్ ప్లాట్ఫాము, లేదా ప్రతి వర్కర్ ఎంత చేస్తాడో దాని మీద చేస్తారా? ఓకే, ఇది ప్రాబ్లం అంటే, ఇది సందిగ్ధం. దిస్ ఇస్ ద ప్రెడికమెంట్. ద లెజిస్లేషన్ ఫాలోడ్ ద లాంగ్వేజ్ ఆఫ్, మళ్ళీ చెప్తున్నాను చూడండి, లెజిస్లేషన్ ఏ భాష ఫాలో అయింది? సెంట్రల్ గవర్నమెంట్ కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ. ఇప్పుడే చెప్పాను కదా, 1 to 2%. ఎంత చేయాలండి? 1 to 2% ఆఫ్ ద ప్లాట్ఫామ్ టర్న్ ఓవర్. అంటే వాళ్ళు 35,000 కోట్లు, 32 కోట్లు, 30,000 కోట్లు దాని మీద. సబ్జెక్ట్ మ్యాక్సిమం ఎంతండి? 5% ఆఫ్ ది ఎర్నింగ్స్ ఆఫ్ వర్కర్స్. ప్లాట్ఫామ్కి అయితే 1.1 to 2%. ఓకే, అదే కానీ వర్కర్కి అయితే 5%. 5%. ద ప్రాబ్లమ్ విత్ ద సెస్ అరైజెస్ ఫ్రమ్ దిస్ వెరీ డెఫినేషన్. పని చేస్తున్న వాళ్ళకి ఏమైనా 5%, ఎవరైతే పని ఇచ్చారో వాళ్ళకి 1 నుంచి 2%. అసలు వాళ్ళకి ఎక్కువ చేసి వీళ్ళకి తక్కువ చేయాలి అని ఒక ఆలోచన శైలి. ఇంకో ఆలోచన శైలి ఏంటి? వాళ్ళు వీళ్ళకే ఎందుకు పని ఇవ్వాలి, వేరే వాళ్ళకి ఇచ్చుకోవచ్చు కదా అని ఇంకొక దృక్పథం అనమాట. సో ఇది ప్రాబ్లం స్టార్ట్. ఆథర్ గారు ఏమంటారు ఇప్పుడు? ద ఎగ్జాంపుల్ ఆఫ్ యాన్యువల్ రిపోర్ట్. ఇప్పుడు చూడండి, ఇది ద ఫైనాన్షియల్ డీటెయిల్స్ ఆన్ ద యాన్యువల్ రిపోర్ట్, అంటే 23-24 ఫైనాన్షియల్ ఇయర్ 24కి ఆఫ్ ద ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ విత్ జొమాటో. ఎందుకు జొమాటో అని తీసుకున్నాం అంటే ఇది లిస్టెడ్ కంపెనీ. ఓకే, విల్ హెల్ప్ ఎ రీడర్, అంటే మనం చదువుతున్నప్పుడు మనకి బాగా ప్రస్ఫుటంగా అండర్స్టాండ్ అవుతుంది ఈ ప్రాబ్లం ఏంటంటే. ద ఫస్ట్ ఇష్యూ ఈజ్ డిఫైనింగ్ టర్న్ ఓవర్. అసలు టర్న్ ఓవర్ అంటే ఏంటి? ఓకే, టర్న్ ఓవర్ అంటే ఏంటి? వైల్ ద గ్రాస్ ఆర్డర్ వాల్యూ
అంటే జనాలు అందరూ ఆర్డర్ చేస్తారు కదా, ఇందాక అన్నాను చూడండి, గ్రాస్ ఆర్డర్ వాల్యూ ఫ్రమ్ ఫుడ్ డెలివరీ డ్యూరింగ్ 23-24 ఎంత అన్నానండి నేను? 30,000 కోట్లు అన్నాను, కానీ 32,224 కోట్ల రూపాయలు ఆన్లైన్ ఆర్డర్ చేశారు ఫుడ్ ఉత్తి జొమాటో. ది అడ్జస్టెడ్ రెవెన్యూ ఎంత అండి? 7,792 కోట్లు, జస్ట్ అండర్ అ ఫోర్త్ ఆఫ్ ది ఆర్డర్ వాల్యూ. ఆర్డర్ వాల్యూ ఏమొచ్చి 32,000 కోట్ల 32,224 కోట్లు. కానీ వాళ్ళు అడ్జస్టెడ్ రెవెన్యూ ఎంత చూపెట్టారు? 7,792. ఆర్డర్ వాల్యూ కన్నా 1/4 తక్కువ చూపెట్టారు. వీ మైట్ అస్యూమ్ దట్ జొమాటో ఎక్స్క్లూడ్స్ ద వాల్యూ ఆఫ్ ది ఆర్డర్స్. ఆర్డర్ యొక్క వాల్యూని ఎక్స్క్లూడ్ చేసింది అని అనుకోవచ్చు మనం, వైల్ రికగ్నైజింగ్ ఇట్స్ రెవెన్యూ. వాళ్ళకు వచ్చిన డబ్బులే వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకుంటారు. ఓకే, మరి లెక్క పెట్టినంత లాభం అవ్వదు కదా. సో అలాగా ద ఇష్యూ హియర్ ఈస్ దాట్ ద ప్లాట్ఫామ్ అండర్టేక్స్ బిజినెస్. ఇక్కడ విషయం ఏంటంటే ప్లాట్ఫామ్ అండర్టేక్స్ బిజినెస్ అవుట్ సైడ్ రెస్టారెంట్స్ కూడాను, అవుట్ సైడ్ రెస్టారెంట్స్ యాజ్ వెల్ యాజ్ డెలివరింగ్ మర్చెండైజ్. అంటే ఇక్కడి నుంచి ఒక ప్యాకెట్ అక్కడ ఇవ్వండి, అక్కడి నుంచి ఇంకో ప్యాకెట్ ఇవ్వండి, అది ఫ్రమ్ ఇట్స్ ఓన్ డార్క్ స్టోర్స్. చూడండి ఎంత మంచి వర్డ్ వాడారో. ఓకే, ప్లాట్ఫామ్లోని ఈ వర్డ్స్ మనందరికీ తెలియాలి. సో వాట్ యు మీన్ బై డార్క్ స్టోర్స్? రీటైల్ స్పేసెస్ దట్ ఆర్ యూస్డ్ టు ఫుల్ఫిల్ ఆన్లైన్ ఆర్డర్స్ అండ్ డెలివర్ మర్చెండైజ్. ఇవి మళ్ళీ చెప్తున్నాను, ఇవి రీటైల్ స్పేసెస్ అనమాట. దట్ ఆర్ యూస్డ్, దేనికి వాడుతున్నాం? టు ఫుల్ఫిల్ ఆన్లైన్ ఆర్డర్స్ అండ్ డెలివర్ మర్చెండైజ్. సో ఇవన్నీ ద డెలివరింగ్ మర్చెండైజ్ ఇవి అవుట్ సైడ్ ద రెస్టారెంట్స్ అనమాట. ఇదంతాను ద టేక్ బిజినెస్ అవుట్ సైడ్ ద రెస్టారెంట్. హౌ డస్ ఇట్స్ రెవెన్యూ ఫ్రమ్ ఇట్స్ ఓన్ స్టోర్స్ గెట్ రిఫ్లెక్టెడ్? మరి వాళ్ళ స్టోర్లోంచి వాళ్ళే డెలివరీ చేసుకుంటే దానికి వాళ్ళు రెవెన్యూ ఇంత వచ్చింది, ఇంత ఖర్చు పెట్టామని చెప్పరు కదా. హౌ డస్ ఇట్స్ రెవెన్యూ ఫ్రమ్ ఇట్స్ ఓన్ స్టోర్స్ గెట్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద టర్న్ ఓవర్? క్వశ్చన్ మార్క్. ఓకే, ప్రవళిక. డస్ యూజింగ్ అ టర్న్ ఓవర్ యాజ్ అ మెట్రిక్ లీడ్ టు అంబిగ్యూటీ? టర్న్ ఓవర్ అన్నది కానీ ఒక మెట్రిక్గా అంటే ఒక మెజర్మెంట్గా తీసుకుంటే అది అంబిగ్యూటీ అంటే అన్క్లియర్ ఉన్నదానికి అని దారితీస్తుందా అని క్వశ్చన్ మళ్ళీ అడిగారు ఆథర్ గారు. ద ఆల్టర్నేటివ్ దెన్ ఈస్ టు యూజ్ వర్కర్ ఎర్నింగ్స్. సో మనకి ఇప్పుడు ఆల్టర్నేటివ్ ఏంటి? వర్కర్కి ఎంత వస్తుంది అది చూద్దాం, విచ్ ఇస్ రిలేటివ్లీ తక్కువ, లెస్ అన్క్లియర్ మెట్రిక్ అంటే క్లారిటీతో ఉన్న మెట్రిక్ అనమాట. వీడికి ఎంత డబ్బులు ఇచ్చాం, ఈయనకి ఎంత ఇచ్చాం, అమ్మాయికి ఎంత ఇచ్చాం, ఆమెకి ఎంత ఇచ్చాం. సో మనకి ఇది లెస్ అంబిగ్యూస్ మెట్రిక్. ఫర్ ఫైనాన్షియల్ ఇయర్ 24 అంటే 23-24 ద డెలివరీ అండ్ రిలేటెడ్ ఛార్జెస్ వర్ 3,915 కోట్లు. 3,915 కోట్లు. ద కాంపనెంట్ ఆఫ్ పేమెంట్ టు డెలివరీ వర్కర్స్ అవుట్ ఆఫ్ దిస్ అమౌంట్ ఇస్ స్టిల్ నాట్ క్లియర్. చూడండి, డెలివరీ అండ్ రిలేటెడ్ ఛార్జెస్ అంతా 3,915. కానీ ఇందులోంచి ఎంత పేమెంట్ జరిగింది డెలివరీ వర్కర్స్కి ఇప్పటికి కూడా ఒక క్లియర్ పిక్చర్ రాలేదు మనకి. అడ్వాంటేజ్ ఫర్ ద వర్కర్ ఈజ్ దట్ దిస్ మెట్రిక్ ఈజ్ నోన్ టు ద వర్కర్. అదృష్టం ఏమిటంటే మనకే పై చేయి, ఎందుకంటే ఇది వర్కర్కే తెలుసు ఆ మెట్రిక్ ఏంటి అన్నది. ఓకే, అండ్ కెన్ బి ట్రాక్డ్ బై హిమ్ ఆర్ హర్ ఫర్ ఈచ్ ట్రాన్సాక్షన్ ఆఫ్ ఫుడ్ డెలివరీ ఆర్ టాక్సీ సర్వీస్. వాళ్ళే ట్రాక్ చేసుకుంటారు, ఈ నెల అంత చేశారు, ఏంటి అంత వస్తుంది అన్నది. సో వాళ్ళే ట్రాక్ చేసుకోవచ్చు. హిమ్ ఆర్ హర్, ఇక్కడ ఆడపిల్లలు ఉంటారు, మగవాళ్ళు ఉంటారు. ప్రతి ట్రాన్సాక్షన్ ఫుడ్ డెలివరీయా ట్యాక్సీ సర్వీసా, ఎన్ని చేసాం, ఎంత డబ్బులు రావాలి, వాళ్ళే క్యాలిక్యులేట్ చేసుకుంటారు శాలరీస్. ద క్వశ్చన్ దెన్ ఇస్ టు డిటర్మిన్ ఎట్ వాట్ రేట్ ద సెస్ షుడ్ బి చార్జ్డ్. ఇప్పుడు సెస్ 1, 2, 5 అంటే కంపెనీకి ఛార్జ్ చేయాలా, లేకపోతే ఈ వర్కర్లు ఛార్జ్ చేయాలా, ఎట్నుంచి ఛార్జ్ చేయాలి అంటే 32,000 కోట్ల, 7,000 కోట్ల, 3,900 కోట్ల? వాట్ రేట్ షుడ్ బి చార్జ్డ్ అండ్ ద అమౌంట్ ఆన్ ద పేమెంట్ టు ద డెలివరీ వర్కర్. ఓకే, పేమెంట్ మేడ్ టు ద డెలివరీ వర్కర్. ఫ్రమ్ ద యాన్యువల్ రిపోర్ట్ ద డెలివరీ అండ్ రిలేటెడ్ ఛార్జెస్ పర్ ఆర్డర్ వాస్ ఎంత అండి? 52 రూపాయలు. యాన్యువల్ రిపోర్ట్ ప్రకారం డెలివరీ అండ్ రిలేటెడ్ ఛార్జెస్ పర్ ఆర్డర్ ఎంత? 52 రూపాయలు వస్తుంది. హోల్ అమౌంట్ కెన్ నాట్ బి సీన్ యాజ్ పేమెంట్. వాడికి ఇచ్చిన డబ్బులంతా పేమెంట్ అవుతుందా? అది చూడలేం అలాగా. యాజ్ దేర్ వుడ్ బి అదర్ సూపర్విజన్ కాస్ట్, దీనిపైన మళ్ళీ సూపర్విజన్ కాస్ట్లు ఉంటాయి. యాజ్ ఎ కన్జర్వేటివ్ మెజర్ అంటే బాగా ఆర్థడాక్స్గా ఒక పద్ధతి తీసుకుంటే
1 may assume 50 rupees. 2 రూపాయలు తగ్గిద్దాం. An order as a normative value, ఒక నార్మ్గా పెట్టుకుందాం. The cess at 5% works out to 2 రూపాయలు 50 పైసలు ప్రతి ఆర్డర్ మీద. The difficulty does not stop here. ఇక్కడ కష్టం ఎక్కడితో ఆగిపోలేదు. As the cess also has to satisfy the condition of not exceeding 2%. 1 to 2 అన్నాం కదా, 5% వేసేస్తే 2.50. కానీ సెస్ ఏముంది, ఓ కండిషన్ పెట్టింది. ఏంటది, 2% దాటకూడదు ఆఫ్ ది టర్న్ ఓవర్ అని వాడన్నాడు. ఓకే, సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ ఇది. డీగ్రేడెడ్ కవర్, ఇప్పుడు ఆ కవర్ ఏదైతే ఇంత ఉంది, కవర్డ్ అండర్ సో అండ్ సో అనేదాన్ని డీగ్రేడ్ తగ్గించేస్తున్నాం. ఈజ్ 2 rupees 50 paise an order adequate to provide adequate social security? 2 రూపాయలు 50 పైసలు పర్ ఆర్డర్ కానీ మనం కట్ చేస్తే సెస్ కింద ఆర్డర్ adequate to provide, ఇది సరిపోద్దా? ఎందుకు సరిపోయినంత సోషల్ సెక్యూరిటీ కవర్ మనం ప్రొవైడ్ చేయడానికి ఎవరికి? డెలివరీ పార్ట్నర్, జొమాటో డెలివరీ పార్ట్నర్కి. అని మళ్ళీ ఇంకో క్వశ్చన్, ఇది సరిపోద్దా అంటే ఎంతకన్నా ఎక్కువ తీయాలా, తక్కువ తీయాలి, ఎంత తీయాలి? ఆన్ యావరేజ్ ద డెలివరీ పార్ట్నర్ కంప్లీట్స్, చూడండి, 1880 సంవత్సరానికి. సో దిస్ మీన్స్ ఎ కంట్రిబ్యూషన్ ఆఫ్ 1880 టైమ్స్ 2 రూపాయలు 50 పైసలు వేసుకున్నాం అనుకోండి, ఎంత అయింది ఆథర్ గారి ప్రకారం? 4700 టువర్డ్స్ సోషల్ సెక్యూరిటీ ఇన్ ఇయర్. 2 రూపాయలు 50 పైసలుగా తీస్తే ఎంత అయింది మనకి? చూడండి, 4700 అవుద్ది అనమాట. ఓకే, ఇక్కడ ఎంత? 0 6 1 6 7, ఓకే 2, మళ్ళీ ఒక 50 పైసలు, మళ్ళీ దీనికి మళ్ళీ 900 ఆడు కలపాలి. ఓకే, 4700 అయిపోయింది టువర్డ్స్ సోషల్ సెక్యూరిటీ ఇన్ ఇయర్. ఇదే కానీ మనం కంపేర్ చేస్తే బట్టల కొట్టులో పనిచేస్తున్న వాళ్ళకి, ఎక్కడ గార్మెంట్ ఇండస్ట్రీ కర్ణాటక, వాడికి ఎంత వస్తుంది? 10,000 నెలకు వస్తుంది. కానీ కంట్రిబ్యూషన్ ఫ్రమ్ ది ఎంప్లాయర్, అంటే వాడికి ఎవరైతే ఉద్యోగం ఇచ్చారో వాడు కూడా కంట్రిబ్యూట్ చేస్తున్నాడు టువర్డ్స్ ఈఎస్ఐ, ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్, అండ్ పిఎఫ్, ప్రావిడెంట్ ఫండ్ బెనిఫిట్స్ యాడ్ టు అరౌండ్ 15% ఆఫ్ ది వేజ్. 15% ఆఫ్ ది వేజ్ అనమాట. అది వేజ్ అంటే అది ఎంత అయింది? 18,000 పర్ యానం అయింది. అక్కడ 4700. ఓకే, సో ద సోషల్ సెక్యూరిటీ కంట్రిబ్యూషన్ ఫ్రమ్ ద ప్లాట్ఫామ్ సెస్, మళ్ళీ ప్లాట్ఫామ్ సెస్కి వచ్చారు. సోషల్ సెక్యూరిటీ కంట్రిబ్యూషన్ ఫ్రమ్ ది ప్లాట్ఫామ్, ఆన్లైన్ ప్లాట్ఫామ్ సెస్ per platform worker in the food delivery sector on average is just over 1/4, 1/4% of the garment workers. అంతే కదా, వాడి 18,000 వస్తుంటే వీళ్ళు 4,000 వస్తారు, 4,700. ఓకే, సో ద రిజల్ట్ దీనివల్ల నెక్స్ట్ ఏమవుతుంది? కాన్సిక్వెంట్లీ తర్వాత పర్యాయంగా వుడ్ ఆల్సో బీ వెరీ డిగ్రేడెడ్, చాలా తక్కువ అయిపోతుంది. ఓకే, ఏది? సోషల్ సెక్యూరిటీ కవర్ 4,700 వాడికి తగ్గట్టుగానే వస్తుంది, 18,000 కాదు తగ్గట్టుగానే వస్తుంది. సో డిగ్రేడ్ అయిపోతుంది. ఆన్లైన్ సెస్ ప్లాట్ఫామ్ వర్కర్స్కి వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ కవరు స్కీము తగ్గిపోతుంది. ఈవెన్ దిస్ మైట్ నాట్ బి అవైలబుల్, ఇది కూడా వాళ్ళకి అందుబాటులో రాకపోవచ్చు. ఎప్పుడు? ఇఫ్ ద 5% ఎర్నింగ్ మెట్రిక్, 5% అన్నాం కదా ఎర్నింగ్ మెట్రిక్, ఎక్సీడ్స్ అంటే ఎక్కువ అయిపోతే, ఎక్సీడ్స్ అంటే goes beyond 2% ప్లాట్ఫామ్ టర్న్ ఓవర్ ఫర్ ద ప్లాట్ఫామ్. అంటే ఒకవేళ ప్లాట్ఫామ్ కానీ 1 to 2% అన్నాం, వాళ్ళకే కానీ 1 to 2 కానీ ఎక్కువైంది అనుకోండి, ఈవెన్ దిస్ మైట్ నాట్ బి అవైలబుల్ ఇఫ్ ద 5% ఎర్నింగ్ మెట్రిక్ exceeds the 2%. The 5% earning metric exceeds the 2% platform. ఓకే, వాళ్ళ టర్న్ ఓవర్ ఎవరికి? ఫర్ ది ప్లాట్ఫామ్. అప్పుడు ఇక్కడ ఇంకా కష్టమైపోవచ్చు. సో ఇప్పుడు ఏమంటారు ఆథర్ గారు? సో ఫైనల్గా ఏమంటారంటే దేర్ ఇస్ అనదర్ ఇష్యూ, ఇంకొక ఇష్యూ ఉంది. ఏంట్రా దేవుడు అది అంటే, వాట్ ఇఫ్ 1% ఆఫ్ ద ప్లాట్ఫామ్ టర్న్ ఓవర్ ఇస్ గ్రేటర్ దెన్ 5%? వాళ్ళకి 1% తీస్తే ప్లాట్ఫామ్ వాళ్ళకి 32,000 కోట్లు ఆడ్ నంబర్ చెప్పాం కదా ఫస్ట్లోని, వాళ్ళకి 1% తీస్తే, అది కానీ ఒకవేళ 5% ఆఫ్ ది వర్కర్ ఎర్నింగ్ ఫ్రమ్ ది ప్లాట్ఫామ్ అంతకన్నా ఎక్కువ ఉంటే వాట్ ఇఫ్ దిస్ మైట్ బీ ద కేస్ ఇన్ సిట్యువేషన్
ఇది కేస్ ఇన్ పాయింట్. కేస్ ఇన్ సిట్యుయేషన్ ఎక్కడ వేర్ ద టర్న్ ఓవర్ ఫార్ ఎక్సీడ్స్ ద పేమెంట్ టు ది వర్కర్. టర్న్ ఓవర్ ఎక్కువ ఉంటుంది ఎప్పుడూను వర్కర్కి ఇచ్చే పేమెంట్ కన్నాను. యాజ్ ఈజ్ ద కేస్ విత్ హై వాల్యూ మర్చెండైజ్. హై వాల్యూ మర్చెండైజ్కి అక్కడ మర్చెండైజ్ కొన్ని లక్షల్లో వెళ్ళొచ్చు, కానీ వాడికి ఇచ్చేదంత అండి 52 రూపాయలు పర్ డెలివరీ. సో యాజ్ ఈజ్ ద కేస్ ఇన్ హై వాల్యూ మర్చెండైజ్. ఇన్ ద కేస్ ఆఫ్ జొమాటో, ఎందుకంటే ఇది లిస్టెడ్ కంపెనీ కాబట్టి, యాజ్ ద కంపెనీ ఇంక్లూడ్స్ గ్రేటర్ క్వాంటిటీస్ ఆఫ్ ఇట్స్ ఓన్ ప్రొడక్ట్స్. డార్క్ స్టోర్స్ అన్నాం కదా, వాళ్ళు ముందుగానే రీటైల్గా వాళ్ళ స్టోర్స్లో పెట్టుకుని ఇంక్లూడ్స్ గ్రేటర్ క్వాంటిటీస్ ఆఫ్ ఇట్స్ ఓన్, వాళ్ళ ప్రొడక్ట్సే వాళ్ళు ఫస్ట్ ఇచ్చేసుకుంటూ ఉంటారు ఇన్ ద పైప్ లైన్. అండ్ ఇట్ ట్రైస్ టు రెడ్యూస్. ఏం చేస్తారు? ఇట్ ట్రైస్ టు రెడ్యూస్ డెలివరీ కాస్ట్ త్రూ మెజర్స్. డెలివరీ కాస్ట్ డీజిల్ పెట్రోల్ దాని కాకుండా ఎలా వాడతారు? సచ్ యాజ్ ఎలక్ట్రిక్ వెహికల్ యూస్. ఎలక్ట్రిక్ ఈవీ వాడండి అంటారు. దిస్ మైట్ బికమ్ ఎ రియాలిటీ. ఇది 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 నిజం అవుతుంది వెరీ సూన్. ఇది వాస్తవం అయిపోద్ది. ఇటువంటి సిచ్యువేషన్స్లోని, ఇటువంటి నేపథ్యంలో, ఇన్ సచ్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఇట్ బికమ్స్ అ మ్యాథమెటికల్ ఇంపాసిబిలిటీ. లెక్కలకు కూడా అందదన్నమాట. ఏంట్రా బాబు అసలు ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి టు అరైవ్ ఎట్ ఎ సెస్ పర్సంటేజ్ ఎంత అన్నది కష్టమైపోద్ది. దట్ సైమల్టేనియస్లీ సాటిస్ఫైస్. ఇది ఇటువైపు ఈ కండిషన్ సాటిస్ఫై అయింది, అవతల ఆ కండిషన్ సాటిస్ఫై అయింది. ఆఫ్ నాట్ ఎక్సీడింగ్ 1% ఆఫ్ ది టర్న్ ఓవర్. ఒక సైడ్ 1% ఆఫ్ ది టర్న్ ఓవర్ ఎక్సీడ్ అవటం లేదు, అండ్ 5% ఆఫ్ వర్కర్ పేమెంట్స్ కూడా ఎక్సీడ్ అవటం లేదు. అప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? సో ద సెస్ మెకానిజం ఇట్ సెల్ఫ్ బ్రేక్స్ డౌన్ అండర్ దిస్ నాట్ ఇంపాసిబుల్ సిచ్యువేషన్. సో సెస్ మెకానిజం అన్నది ఇటువంటి నేపథ్యంలో బ్రేక్ డౌన్ అంటే కొలాప్స్ అయిపోతాయి. అండర్ దిస్ నాట్ ఇంపాసిబుల్ సిచ్యువేషన్ అంటే ఇట్ ఈస్ పాసిబుల్ సిచ్యువేషన్. ఇట్ ఈస్ అ పాసిబుల్ సిచ్యువేషన్ దట్ విల్ బ్రేక్ డౌన్ వెరీ సూన్. వే అవుట్ మనకి ఎలాగ మరి బయటకు ఎలా రావాలి? గవర్నమెంట్స్ ఇన్ అదర్ సెస్ బేస్డ్ ప్లాన్స్ ఓకే డు నాట్ స్పెసిఫై అ యూనిక్ సెస్ రేట్. మిగతా సెస్ బేస్డ్ ప్లాన్స్లోని, వాళ్ళకున్న ప్లాన్స్లోని డు నాట్ స్పెసిఫై యూనిక్ సెస్ రేట్. దిస్ మైట్ బి దేర్ వే ఆఫ్ అపియరింగ్ టు బి జనరస్. ఇది చాలా విశాలం చేశారండి అనుకోవచ్చు, కానీ అలా కాదు. దే లీవ్ నో ఎల్బో రూమ్. ఓకే, నో ఫ్రీ మూమెంట్. యు ఆర్ క్రామ్డ్. You don't have space to move your elbow also. Okay, there's no elbow room to bring down the cess rate. For example, the construction worker cess prescribes 1 to 2%. But in reality, the cess has always been fixed as lower limit of 1%. 1% kan takkuva construction workers ki. Construction workers lower limit of 1%. Okay, in the platform an additional challenge has been included. Platform లో అయితే ఇంకొక అడిషనల్ ఛాలెంజ్ ఏంటది? థర్డ్ సెస్ లిమిట్ వచ్చింది. వి మే విత్ అ నాడ్ అంటే ఎస్ అని తల ఊపచ్చు టు అ పాపులర్ సైన్స్ ఫిక్షన్ నావెల్. ఓకే, సైన్స్ ఫిక్షన్ నావెల్ అనొచ్చు మనం. కానీ ఈవెన్ కాల్ దిస్ ద 3 సెస్ problem. You can call this the third or the one problem, second problem, the third problem. This would additionally result in different rates of cess. ఇది కానీ థర్డ్ ప్రాబ్లం కానీ వస్తే అడిషనల్ రేట్స్ ఆఫ్ సెస్ మనకి ఇంకా ప్లాట్ఫామ్ లెవెల్కి వచ్చేస్తాయి. డిఫరెంట్ ఫర్ ఫుడ్ డెలివరీ, ఫ్రమ్ దట్ రైడ్ హెయిల్ అంటే ఎంత దూరం ఏంటి అన్నది రైడ్ హెయిల్, అండ్ ఫర్ అర్బన్ సర్వీసెస్ సిటీల్లోనే ఒక సర్వీసెస్కి ఎంత అవుతుంది, ఆర్ ఈవెన్ ద ఎంటర్ప్రైజ్ లెవెల్ అంటే ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేస్తారో వాళ్ళ లెవెల్ నుంచి కూడా ఇది దట్ బికమ్స్ అన్ ఓపెన్ ఫీల్డ్ ఫర్ ప్లాట్ఫామ్స్. ఎస్, నౌ యూ కెన్ ప్లే ద గేమ్. ఇట్ బికమ్స్ అన్ ఓపెన్ ఫీల్డ్. ఎవ్రీబడి ఈజ్ ఓపెన్ టు ప్లే ద గేమ్ దట్ దే నో టు యూస్ ఎలాగా దేర్ ఇన్ఫ్లుయెన్స్ విత్ లేబర్ రెగ్యులేటర్స్. ఎవరైతే ఇలా ఉండాలండి, ఇది పద్ధతి అండి, ఇది లేబర్ లా ప్రకారం వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. ఎందుకు? టు షార్ట్ చేంజ్ టు మేక్ ఎన్ ఈజీ బక్. ఓకే, షార్ట్ చేంజ్ దేర్ వర్కర్స్ అంటే వాళ్ళని మోసం చేయడం.
ఎవరైతే మన కోసం పనిచేస్తున్నారో వాడికి మనం ముసుగేయడం అనమాట. యూఆర్ షార్ట్ చేంజింగ్ అండ్ మేకింగ్ అ ప్రాఫిట్ అవుట్ ఆఫ్ ఇట్. సో చూడండి ఎంత దారుణంగా ఉందో. ఆథర్ ఓపెన్గా వర్డ్స్ వాడేస్తున్నారు, యూఆర్ షార్ట్ చేంజింగ్ అని. ఓకే, ఈస్ టాకింగ్ అబౌట్ రైడ్ హెయిలింగ్ that matches riders with drivers to take them to the destination. Next ఏమన్నారు, ఈజ్ ఆల్సో గోయింగ్ ఇన్ ఫర్ unfair and dishonest ways by giving them less than what they deserve and you're treating your workers unfairly. సో దీనికి మరి దారి ఏంటండి? ద వే అవుట్ ఈజ్ సింపుల్. బయటికి రావాలంటే చాలా సింపుల్. హ్యావ్ వన్ సింపుల్ అన్అంబిగ్యూస్ సెస్. ఒక సింపుల్ వెరీ క్లియర్ సెస్ పెట్టుకోండి అట్ 5% సెస్ పర్ ట్రాన్సాక్షన్. క్యాల్కులేట్ చేసేయండి ఆన్ ద పేమెంట్ టు ద వర్కర్ విత్ నో అదర్ కండిషనాలిటీస్. ఇంకే కండిషన్ వద్దు, 5% వేసేయండి. దిస్ ఈస్ హౌ ద ఆథర్ హెస్ కమ్ టు అ కంక్లూషన్. లేకపోతే దే బీయింగ్ షార్ట్ చేంజ్డ్. సో వాట్ ఆర్ ద వర్డ్స్? సెస్ బేస్డ్ సోషల్ సెక్యూరిటీ, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్ దట్ వీఆర్ స్టడీయింగ్ టుడే. ఓకే, ఇదేంటంటే గవర్నమెంట్ కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ. ఇదొక గవర్నమెంట్ కోడ్ అన్నమాట. గవర్నమెంట్ కోడ్ దేని గురించి అండి? కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ. ప్లాట్ఫామ్ వర్కర్స్ హూ వర్క్ ఫర్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్. ఆన్లైన్ ప్లాట్ఫామ్ అంటే ఏమున్నాయి? ఆథర్ గారు చెప్పిన దాంట్లోని జొమాటో, బికాస్ దిస్ ఇస్ లిస్టెడ్ కంపెనీ. ఓకే, ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఇంకా చాలా ఉన్నాయి, కానీ ఇది ఒకటి లిస్టెడ్ కాబట్టి అది కేస్ ఇన్ పాయింట్గా తీసుకుని చెప్పారు. అంబిగ్యూస్, అన్క్లియర్, మర్చెండైజ్, గూడ్స్, డార్క్ రూమ్స్. వాళ్ళే రిటైల్ పెట్టుకున్నారు. ఓకే, ఆథర్ గారు ఏమన్నారు చాలా బాగా, డార్క్ స్టోర్స్, రీటైల్ స్పేస్ దట్ ఆర్ యూస్డ్ టు ఫిల్ ఆన్లైన్ ఆర్డర్స్ అండ్ డెలివర్. రీటైల్ స్పేసెస్ దట్ ఆర్ యూస్డ్ టు ఫిల్, ఇవి రీటైల్ స్పేసెస్ అన్నమాట. రీటైల్ స్పేసెస్, డార్క్ రూమ్స్, ఎల్బో రూమ్, ఫ్రీడమ్. కొద్దిగైనా ఇటు అటు చేయి కలపడానికైనా ఇవ్వండి బాబు కొద్దిగా మూమెంటు అని. ఓకే, టు మెనూవర్, టు ఎల్బో రూమ్ అంటే టు MANOEU, ఇది మంచి స్పెల్లింగ్, ఇది MANOEUVRE, మెనూవర్. ఓకే, మెనూవరబిలిటీ అంటే మనం కాస్త మేనేజ్ చేయగలగాలి. వీ షుడ్ బి ఏబుల్ టు మేనేజ్ ఇట్. ఓకే, వీ రిక్వైర్ సర్టన్ అడిక్వేట్ స్పేస్ టు మూవ్. నెక్స్ట్ ఏమన్నారు? ఫర్ రైడ్ హెయిల్ అన్నారు. అంటే ఏమన్నారు? ఫర్ రైడ్ హెయిల్ అంటే ఏ సర్వీస్ దట్ మ్యాచెస్ రైడర్స్ విత్ డ్రైవర్స్ టు టేక్ దెమ్ టు ద డెస్టినేషన్. రైడర్స్ విత్ డ్రైవర్స్ టు రీచ్ డెస్టినేషన్. Next, an open field. Everybody can participate in this. Everyone has access to ACCESS, has access. ఎందుకంటే ఓపెన్ ఫీల్డ్ అన్నారనుకోండి, ఎవ్రీ ప్లేయర్ ఈజ్ వర్త్ ఇస్ సాల్ట్ కెన్ కమ్ అండ్ ప్లే ద గేమ్. ఓకే, సో ఇట్ బికమ్స్ an area where it's spread out. You can say it is spread out. Short change అంటే treat unfairly. Treat the workers unfairly. అంటే వీళ్ళు తగ్గించి కూడా లాభాలు చేసేసుకుందామని, వీళ్ళని కూడా మోసం చేసేద్దామని. ఓకే, గివింగ్ దెమ్ లెస్ దాన్ వాట్ దే డిజర్వ్. ట్రీట్ వర్కర్స్ అన్ఫేర్లీ. సో దిస్ ఈస్ ద ఆర్టికల్ అబౌట్ the problem Karnataka government is facing with regards to how much to fix for the cess with regards to platform workers, and what does central government say, and how, you know, the total turnover of Zomato listed companies 32,000, how they are showing, 7,000, how much they are paying, how they have to calculate,
what are the two problems involved, and what's the third angle of the problem that comes in if this is, taken into consideration. All things are very detailedly written by the author, and this is a wonderful article for economics. Okay, so which we have special classes by experts in ISCE. They hold classes for economy. So you will learn a lot in the form of gig workers and platform workers and many other things. So this is the article. These are the words. So I thank Subhash, Mamta and Savita for the slides. My friend Shankar for recording these classes. And I am Srinivas Pulyapudi. With the patronage of ISCE Hyderabad, we get these classes to you. Any suggestions, please feel free. And again I tell, we hold classes for a subject like economy with experts, and you can learn a lot from the online classes, or if you're a student of ISCE, the offline classes also. All the best. Thank you.